క్రోసూరులో చంద్రబాబు చేపట్టిన ప్రజాగళం సభ అట్టర్ ఫ్లాప్ అయిందంటూ మండిపడ్డారు పెద్దకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు. 6 నెలల్లో ఆయన 3 సభలు పెట్టారని, గతంలో చెప్పిందే మళ్లీ చెప్పారంటూ విమర్శించారు. 14 ఏళ్లలో ఆయన ఒక్క ప్రాజెక్ట్ అయినా నిర్మించారా అంటూ ప్రశ్నించారు. పెన్నా గోదావరి నదులను చంద్రబాబు అనుసంధానం చేయలేకపోయారని, పట్టిసీమ పోలవరం పనుల్లో అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపించారు. ఇసుకలో రోజుకు 30 కోట్లు వస్తున్నాయంటూ చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటంటూ విమర్శించారు. తనకు ఇసుక వ్యాపారానికి ఎలాంటి సంబంధం లేదంటూ తెలిపారు శంకర్రావు. పెదకూరపాడు నియోజకవర్గంలో తన గెలుపు ఖాయమంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు చేసింది బ్లండర్ మిస్టేక్ ఏంటంటే, ఒక పట్టణాన్ని నిర్మిద్దాం అనుకుంటున్నాను. 60,000 ఎకరాలు ఒక పట్టణం నిర్మించింది నీకేం పని? హైదరాబాద్ నిర్మించారా? మనం పోయిన తర్వాత మరి హైదరాబాద్ ఎంత ఎక్స్పెండ్ అయింది? ఎవడు కూడా ఎవరికి వెళ్తాడు, అది ఎంత రూల్స్ ప్రకారం వెళ్తూ ఉంటుంది, రోడ్లు వస్తూ ఉంటాయి, డ్రైనేజీలు వస్తూ ఉంటాయి, కరెంట్ వస్తూ ఉంటుంది. అదంతా నువ్వే చేస్తానంటున్నావు, మార్కెటింగ్ చేస్తానంటున్నావు. ప్రతి అంటే నీ సులాభం కోసం నువ్వు మార్కెటింగ్ 60,000 ఎకరాలు. ఈ ప్రాంతం డెవలప్ అయింది అనుకుంటే నా ప్రాంతం కాదు అది. నాకన్నా ఎవరికన్నా ఎక్కువ ఉందా పొలం? అక్కడ నాకన్నా ఎవరికన్నా ఎక్కువ ఉందా? నాకన్నా ఆస్తి ఎవరికన్నా ఎక్కువ ఉందా? అక్కడ ఈ మాట్లాడే వాళ్ళు అందరికన్నా అసలు ఈ నూరా తాటి మట్ట అది. చంద్రబాబు ఒక్క జగన్ ఎదుర్కోవడానికి మీరు 3 కలిసి ఒక్క జగన్ మీదకి వస్తున్నారు. అయినా మీకు జాకీ పెట్టినా కూడా లేపినా కూడా లేకపోతున్నా. మీ పార్టీ అడ్రస్ కూడా ఉండదు. మీ పార్టీ నువ్వు వచ్చావు కాంగ్రెస్లో ఓడిపోతే మీ మామ శాంతం చేయలేదు నువ్వు. మీ మామను ఎన్నుకోటి పొడిచి పార్టీని లాక్కుందా నువ్వు. నేను తెలుగుదేశంలోకి వస్తానా? ఎందుకు వస్తా తెలుగుదేశంలోకి? మా తాతల నుంచి కాంగ్రెస్, మా నాన్న కాంగ్రెస్, మేము కాంగ్రెస్. ఇప్పుడు మేము కాంగ్రెస్లో ఎమ్మెల్యేమే వైసీపీలో. ఏది మీ ఎక్కడికి ఎందుకు వస్తాం?